నమస్తే, నేను మీ చారి, క్వాలిఫైడ్ పర్సనల్ ఫైనాన్స్ ప్రొఫెషనల్ QPFP. 15 years నుండి స్టాక్ బ్రోకింగ్లో ఉన్న మా క్లోజ్ ఫ్రెండ్ స్టాక్ బ్రోకింగ్ అంతా వదిలేసి కామ్గా వచ్చి మ్యూచువల్ ఫండ్స్ని చేసుకుంటున్నారు. ఎందుకు అని అడిగితే అతను చెప్పిన ఆన్సర్ ఏంటంటే, ఈ స్టాక్ బ్రోకింగ్లో, ఈ స్టాక్ ట్రేడింగ్లో స్పెషల్గా మనకి డబ్బులు రావు, ఎట్ ద సేమ్ టైం ఇన్వెస్టర్ కూడా డబ్బులు అంతగా రావు అని చెప్తున్నారు. స్టాక్ ట్రేడింగ్, మీరు ఈ పాయింట్ని చాలా జాగ్రత్త వినగండి. నేను చెప్పేది స్టాక్ ట్రేడింగ్లో, స్టాక్ మార్కెట్లో లేదా లాంగ్ టర్మ్ స్టాక్ ఇన్వెస్టర్స్కి కాదు. ఓన్లీ దిస్ వీడియో ఈజ్ ఫర్ స్టాక్ ట్రేడింగ్. అంటే ఎవరైతే ఓవర్ నైట్లో డబ్బులు అవ్వాలి అని అనుకుంటే వాళ్ళ గురించి ఈ వీడియో చాలా జాగ్రత్తగా వినండి. నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, నాకు చాలా కాల్స్ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రీసెంట్గా వచ్చిన కాల్ ఏంటంటే, ఒక బట్టల షాప్లో వర్క్ చేసే ఒక వ్యక్తి, అంటే ఒక 35,000 శాలరీ వస్తున్న ఒక వ్యక్తి, 25-30,000 శాలరీ వస్తున్న వ్యక్తి, ఆయన ఒక 3-4 years నుంచి డబ్బులు కూడబెట్టుకొని ఒక 3-4 lakhs కూడబెట్టుకున్నాడు. సో ఈ స్టాక్ ట్రేడింగ్ని వేరే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చేస్తున్నారు కాబట్టి ఆయన కంప్లీట్గా అవేర్నెస్ లేకున్నా, ఆయన కంప్లీట్గా అవగాహన లేకున్నా ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఏంటి అనేది కొన్ని క్లాసెస్ అవన్నీ అటెండ్ అయ్యి కొన్ని వీడియోస్ చూసి ఈ స్టాక్ ట్రేడింగ్లోకి ఎంటర్ అయ్యి 3 yearsలో సంపాదించుకున్న 4 lakhsని 3 monthsలో పోగొట్టుకున్నారు. నాకు కాల్ చేశారు, సార్ ఇట్లా పోయాయి అంటే. సో ట్రేడింగ్ అవగాహన లేనప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఇలాగే జరుగుతుంది. ఇంకొక ఇన్వెస్టర్స్, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, వీళ్ళు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక 3-4 members కలిపి దాని మీద బాగా అనాలిసిస్ చేసి, కోవిడ్ టైంలో బాగా, అంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది కాబట్టి కోవిడ్ టైంలో కొంచెం ఖాళీగా ఉన్నామని చెప్పేసి ఈ ఫ్రెండ్స్ అందరూ ట్రైనింగ్స్ అవన్నీ తీసుకొని ఈ ట్రేడింగ్స్ అనేది చేయడం స్టార్ట్ చేశారు. అప్రాక్సిమేట్లీ ఒక 3-4 monthsలో ఏం జరిగిందంటే, వాళ్ళు పెట్టిన 3 lakhsకి 6 lakhs వచ్చాయి. సో ఇదేదో అద్భుతంగా ఉంది, దీన్ని ఇంకా మనము ఎక్స్పెరిమెంట్ చేయాలి, ఇంకా కొనాలి అని అగ్రెసివ్గా కొనుక్కుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళకి ఏం జరిగిందంటే, వాళ్ళ ఓడి అకౌంట్స్ ఉన్నాయన్నమాట. వాళ్ళ డిమాట్ అకౌంట్స్, ఓడి అకౌంట్స్ అంటే మీరు ఎంతైనా వాడుకోవచ్చు, మీరు కొంత డబ్బు పెట్టవచ్చు, అట్లాగే బ్యాంక్స్ లోన్ రూపంలో, ఓడి రూపంలో ఇస్తుంది. అలా వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటూ దాదాపు 30 lakhs పోగొట్టుకున్నారు ట్రేడింగ్లో. అంటే వీళ్ళేంటంటే, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, స్టాక్ ట్రేడింగ్లో 3 lakhs 6 lakhs అయింది కాబట్టి నేను పెట్టిన 60-70 lakhs కూడా డబుల్ అయిపోతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు పెట్టారు. బట్ అన్ఫార్చునేట్లీ ఏం జరిగిందంటే, మార్కెట్ ఆ వాలటాలిటీని వాళ్ళు తట్టుకోలేక 50% మార్కెట్ డౌన్ అయినప్పుడు ఆ కంపెనీస్ని సెల్ చేసి ఇచ్చారు. బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళు అమ్మేసిన తర్వాత మళ్ళీ మార్కెట్ ఇంక్రీజ్ అయింది. మార్కెట్ ఇంక్రీజ్ అయ్యేసరికి వాళ్ళు అనుకున్నారు అనమాట యాక్చువల్గా, సో మేము తప్పు చేసాము అని. సో స్టాక్ ట్రేడింగ్ అనేది ఏంటంటే, ఇవాళ మనం క్లాసెస్ నేర్చుకొని రేపు చేసే లాంటిది కాదు. సో స్టాక్ ట్రేడింగ్ అనేది దానికి కంప్లీట్ అవేర్నెస్ ఉండాలి. ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లాంటిది కాదు, లాంగ్ టర్మ్ స్టాక్ ఇన్వెస్ట్మెంట్ లాంటిది కాదు. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, సపోజ్ నా దగ్గర ఇవాళ ఒక 10 lakhs ఉన్నాయి అనుకోండి. ఈ 10 lakhsని తీసుకెళ్ళి నేను ఒక స్టాక్ కొన్నాను, మేబీ ఒక స్టాక్ ట్రేడింగ్లో పెట్టాను. సడన్గా అది ఒక 1 month తర్వాత 15 lakhs అయింది. 15 lakhs అవ్వగానే జనరల్గా నేను ఏం చేశానంటే, ఒక 5 lakh తీసి పక్కన పెట్టి మళ్ళీ 10 lakhsని మళ్ళీ ట్రేడింగ్లో పెట్టాను. ఈ ట్రేడింగ్లో పెట్టినప్పుడు ఈ 10 lakhs ఏమైంది, ఇంకో 1 month తర్వాత ఈ 10 lakhs 20 lakhs అయింది. అవ్వగానే నా మైండ్ ఏం చెప్తుందంటే, మిస్టేక్ చేసావు, అసలు ఈ వచ్చిన 5 lakhsని కూడా ఇందులో పెడితే బాగుండేది, అసలు 15 lakhs పెట్టి ట్రేడింగ్ చేసేది ఉంటే నువ్వు మిస్టేక్ అయిందని నా మైండ్ చెప్తుంది, బ్యాక్ ఆఫ్ ది మైండ్. అప్పుడు నేను ఏం చేస్తాను, సరే ఈ 20 ప్లస్ ఆల్రెడీ ఉన్న 5 కూడా పెడతాను. పెట్టిన తర్వాత స్లోగా అది లాస్ట్ 2 times వచ్చినట్టుగా రిటర్న్స్ ఇవ్వకుండా సడన్గా మార్కెట్ డౌన్ అయ్యి అది 12 lakhsకో 10 lakhsకో పడిపోయింది అనుకోండి. అప్పుడు అరే పెట్టిన డబ్బు పోయింది, ఈ ఉన్న 10 lakhsతోనైనా నేను పోగొట్టుకున్న నా రిటర్న్స్ని నేను మళ్ళీ తెచ్చుకోవాలి అని చెప్పి ఇంకా అగ్రెసివ్గా వర్క్ చేయడం స్టార్ట్ చేసి ఆ 10 lakhs పెడతాను. మేబీ ఒక 2-3 monthsలో ఆ 10 lakhs కూడా జీరో అయిపోతాయి. ప్రాక్టికల్గా ఏంటంటే, ఇట్స్ ఏ మైండ్ గేమ్, ఇట్స్ ఏ ఎమోషనల్ గేమ్. ప్లీజ్ బీ వెరీ వెరీ కేర్ఫుల్. ఇట్స్ ఎ ఎమోషనల్ గేమ్. మన మైండ్ ఎక్కువ రిటర్న్స్ వచ్చినప్పుడల్లా గ్రీడీకి వెళ్ళిపోతుంది. ఆ గ్రీడీలో నుంచి మనం డబ్బులు పోగొట్టుకోవడం జరుగుతుంది. సో నేను ఇంతకుముందు చెప్పిన 2 examples, అటు అవగాహన లేని వ్యక్తి అయినా సరే, సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాంటి అవగాహన ఉన్న వ్యక్తి అయినా సరే, డిమాట్ అకౌంట్స్ గురించి కొంచెం స్టాక్ని స్టడీ చేసే కెపాసిటీ ఉన్న వాళ్ళైనా సరే, డబ్బులు పోగొట్టుకోవడం అనేది ఈ స్టాక్ ట్రేడింగ్లో చాలా చాలా కామన్.
ఓకే, సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు అంటే జనరల్గా ఈ వీడియోకి నాకు లైక్స్ రాకపోయినా, నాకు కామెంట్స్ రాకపోయినా, నాకు వ్యూస్ రాకపోయినా ఖచ్చితంగా చేద్దామని నేను డిసైడ్ అయ్యాను. ఎందుకంటే అట్లీస్ట్ కొంతమంది అయినా వీడియో చూసి స్టాక్ ట్రేడింగ్ అంటే ఏంటి, దాని గురించి కరెక్ట్గా అవేర్నెస్ చేసుకొని ఇన్వెస్ట్ చేయాలనేది నా ఉద్దేశం. ఇప్పుడు ఒకవేళ స్టాక్ ట్రేడింగ్ గురించి తెలుసుకోవాలి, దాంట్లో నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను దాన్ని కరెక్ట్గా స్టడీ చేసి ఇన్వెస్ట్ చేస్తాను, నేను ఫండమెంటల్ అనాలిసిస్ చేస్తాను, స్టాక్ ట్రేడింగ్లో నేను ఈ ఆప్షన్స్ ఇవన్నీ నేను వెతుక్కుంటాను చేస్తాను ఇన్వెస్టర్స్కి నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర 100 రూపీస్ ఉంటాయి. ఈ 2 సూత్రాలు చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర ఫస్ట్ సూత్రం ఏంటంటే, మీ దగ్గర 100 రూపీస్ ఉంటే ఈ 100 రూపీస్లో నుండి 5 రూపీస్తో మాత్రమే ట్రేడింగ్ చేయండి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. 5% ఆఫ్ యువర్ టోటల్ సర్ప్లస్. 100 రూపీస్ ఉంటే 5 రూపీస్ మాత్రమే స్టాక్లో ఇన్వెస్ట్ చేయండి, ఆ స్టాక్ ట్రేడింగ్లో ఇన్వెస్ట్ చేయండి. ఒకటి. రెండవది, ఆ వస్తున్న ప్రాఫిట్స్లోంచి సపోజ్ మీ దగ్గర 10 lakhs ఉంటే అందులోంచి 50,000 ఇన్వెస్ట్ చేస్తారు స్టాక్ ట్రేడింగ్లో. అందులో వస్తున్న రెగ్యులర్ ప్రాఫిట్స్లో నుండి 20% ఆఫ్ ద ప్రాఫిట్ పక్కకి జరిపేసేయండి. ఒకటి, 5 రూపీస్ మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. రెండవది, వస్తున్న రిటర్న్స్లో నుంచి 20% ఆఫ్ ద మనీని మీరు బ్యాంక్ కానివ్వండి, లేదా ఏదైనా వేరే మ్యూచువల్ ఫండ్కో లేకపోతే ఎఫ్డీకో దేనికైనా పక్కకు జరిపేస్తూనే ఉండాలి. మీకు ఎంత రిటర్న్స్ వస్తే అంతలోంచి ఒక 20% జరుపుతూ ఉండాలి. ఈ 2 సూత్రాలు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఎందుకంటే స్టాక్ ట్రేడింగ్లో, ఎస్పెషల్లీ స్టాక్ ట్రేడింగ్లో 10% అద్భుతమైన రిటర్న్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. 90% ఆఫ్ పీపుల్ చాలా డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు మీరు ఈ 10%లో లేకపోయినా పర్వాలేదు, కానీ ఆ 90%లో ఉండకండి. ఎస్పెషల్లీ హార్డ్ అండ్ మనీ అంటే చాలా డబ్బు మీకు చాలా చాలా అవసరం ఉన్న వాళ్ళు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు అంటే స్టాక్ ట్రేడింగ్ అనగానే వేరే వాళ్ళు రిటర్న్స్ వస్తున్నాయి అనగానే ఏదో తీసి ఇన్వెస్ట్ చేయగానే నాకు కూడా రిటర్న్స్ వస్తాయని అనుకోకండి. దానికి చాలా ఫండమెంటల్ స్టడీ, చాలా చాలా నాలెడ్జ్, ఇదంతా చాలా అవసరం అండి. జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే డబ్బులు ఊరికే రావు, ఇది అందరికి తెలిసిన విషయమే. కాబట్టి హార్డ్ అండ్ మనీ కాబట్టి జాగ్రత్తగా ఉండండి. స్టాక్ ట్రేడింగ్కి వెళ్ళే వాళ్ళు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. నమస్తే.